ఎక్స్ట్రా రికార్డ్స్ క్రియేట్ చేయమన్నా చేశారా? చేశాను సార్. ఈ 2 టేబుల్సే కదా అవి? ఎస్ సార్. మనం ఏం చేసాం? క్రాస్ జాయిన్ చేసాం, ఇన్నర్ జాయిన్ చేసాం. ఎస్ సార్. క్రాస్ జాయిన్, ఇన్నర్ జాయిన్ మీకు క్లారిటీ ఉంది కదా? ఎస్ సార్. ఇప్పుడు సేమ్ అంతే అవుటర్ జాయిన్ చేయాలి. అవుటర్ జాయిన్ చేస్తున్నాం మనం. అవుటర్ జాయిన్ ఏముంటాయి? రైట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. ఫస్ట్ ఇప్పుడు లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేద్దాం. సేమ్ సింటాక్స్ అంతా సేమ్ ఉంటుంది. ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? 2 టేబుల్స్ నుంచి. ఆ టేబుల్స్ పేరు మూవీ, కామా ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నాం? లెఫ్ట్ అవుటర్ జాయిన్ స్పేస్ ఇచ్చి ఎలియాస్ నేమ్ ఇవ్వండి. ఇస్తే బెటర్. ఇచ్చేయండి, పర్లేదు, మీ ఇష్టం, అది లెఫ్ట్ అవుటర్ జాయిన్ స్పేస్ 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 ఇవ్వండి. ఏ టేబుల్ ని జాయిన్ చేస్తున్నారు? ఏ టేబుల్ ని జాయిన్ చేస్తున్నారు దానికి? మూవీ టేబుల్. మూవీ టేబుల్ జాయిన్ చేస్తున్నారా? మరి మూవీ టేబుల్ నుంచి ఆర్టిస్ట్ టేబుల్ ని జాయిన్ చేస్తాం. మరి ఆర్టిస్ట్ టేబుల్ ఏది? వేరేకి వెళ్ళిపోతున్నారు డైరెక్ట్ గా. అక్కడ ఎలా రాశారు ఇన్నర్ జాయిన్ లో? వేరే ఆర్టిస్ట్ ఏ ఆన్ పెట్టి. వేరే ఆర్టిస్ట్ ఏనా? వేర్ కాదు సార్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీ, లైక్ అక్కడ ఇన్నర్ జాయిన్, ఇక్కడ అవుటర్ జాయిన్. నెక్స్ట్ టేబుల్ ఆర్టిస్ట్ తీసుకోవాలి. ఎస్. ఆన్ యూజ్ చేయాలి సార్. ఆనే యూజ్ చేయాలి. ఎప్పుడు ఆన్ క్లాజ్ మీదే జాయిన్ చేయాలి. ఒక ఈక్వి జాయిన్ లో వేరే యూజ్ చేస్తాం, అందుకే అది ఎక్కువ యూజ్ చేయం. ఓకే. ఇప్పుడు ఒక కాలం తీసుకోవాలి కదా, సెలెక్ట్ చేయాలి. కామన్ కాలం ఏముంది? హీరో ఐడి ఉంది. హీరో ఐడి మీద జాయిన్ చేయండి. అందరు ఫాలో అవుతున్నారా? మౌనిక, మీకు అర్థం అవుతుందా ఇది? అర్థమవుతుంది సార్. బట్ ప్రాక్టీస్ ఉంటే కొంచెం బెటర్ ఉండేది అంతే. పేజ్ లైన్ సైజ్, పేజ్ సైజ్ సెట్ చేయండి. $2000 ఇవ్వకండి, తక్కువ ఇవ్వండి. 200 100 ఇవ్వండి. 200 ఇవ్వండి. సెట్ పేజ్ సైజ్ చేయండి. సింటాక్స్ కరెక్ట్, లైన్ సైజ్ కరెక్టే. ఓకే. ఏమైంది ఇక్కడ మీకు? లెఫ్ట్ మీరు ఏం చేశారు? లెఫ్ట్ అవుటర్ జాయిన్. లెఫ్ట్ టేబుల్ ఏంటి? మూవీ టేబుల్. మూవీ టేబుల్ కి ఈ టేబుల్ కి కామన్ రికార్డ్స్ అన్ని వచ్చినాయా? కామన్ రికార్డ్స్ అన్ని వచ్చినాయి. ఇక్కడ హీరో ఐడి మ్యాచ్ అయినవన్నీ వచ్చినాయి, చూసారా? హీరో ఐడి మ్యాచ్ అయినవన్నీ వచ్చాయి. రైట్ సైడ్ టేబుల్లో ఈ హీరో ఐడి లేవు. ఏవి? 8 6 7 లేవు. కాకపోతే లెఫ్ట్ సైడ్ టేబుల్లో అవి కూడా వచ్చినాయి. అన్మ్యాచ్డ్ రికార్డ్స్ కూడా లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి వచ్చినాయి, చూసారు అందరూ? లెఫ్ట్ సైడ్ టేబుల్లో అన్మ్యాచ్డ్ రికార్డ్స్ కూడా వచ్చాయి. అర్థమైందా? లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఏం చేస్తుందో? మ్యాచ్డ్, రెండు టేబుల్లో మ్యాచ్డ్ రికార్డ్స్ ఇస్తుంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో ఉన్న అన్మ్యాచ్డ్ రికార్డ్స్ కూడా ఇస్తుంది. సేమ్ అక్కడే ఇప్పుడు రైట్ అవుటర్ జాయిన్, రైట్ సైడ్ టేబుల్ ఏమైనా డూప్లికేట్స్ పెట్టారా? ఎక్స్ట్రా రికార్డ్స్ రైట్ సైడ్ టేబుల్ లో కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు ఆ లెఫ్ట్ అవుటర్ జాయిన్ తీసేసి రైట్ అవుటర్ జాయిన్ అని పెట్టండి. సేమ్ దీనికి లెఫ్ట్ తీసి రైట్ పెట్టండి అంతే. సేమ్ దానికి లెఫ్ట్ తీసి రైట్ పెట్టి. రైట్ సైడ్ వి పుల్ అయినాయి ఇప్పుడు, లైక్
ఎక్స్ట్రా రైట్ సైడ్ ఎక్స్ట్రా ఉన్నవి కూడా ఫుల్ అయినాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఓన్లీ కామన్ రికార్డ్స్ వచ్చినాయి. అర్థమైందా? ఇప్పుడు సేమ్ అక్కడే ఫుల్ అవుటర్ జాయిన్ అని పెట్టండి. ఓన్లీ ఎక్స్ట్రా రికార్డ్స్ పుల్ చేయడానికి ఇది లెఫ్ట్ అండ్ రైట్ యూజ్ చేస్తున్నామా సార్? ఇప్పుడు ఫుల్ అవుటర్ జాయిన్ యూస్ చేయండి. సేమ్ దాంట్లోనే రైట్ లెఫ్ట్ తీసేసి ఫుల్ పెట్టండి, ఫుల్ అని పెట్టండి రైట్ బదులు. ఫుల్ అవుటర్ జాయిన్. ఫుల్ అవుటర్ జాయిన్. ఏమైంది? బోత్ సైడ్స్ లో బోత్ సైడ్స్ లో ఉన్న Extra- రికార్డ్స్ అన్ని పుల్ అయినాయి. కామన్ రికార్డ్స్, అన్కామన్ రికార్డ్స్ కూడా పుల్ అయినాయి. కాకపోతే అన్కామన్ రికార్డ్స్ దగ్గర చూడండి బ్లాంక్ వచ్చింది. ఇక్కడ 3 నల్ వాల్యూస్ వచ్చినాయి, ఇక్కడ 3 నల్ వాల్యూస్ వచ్చినాయి. చూసారా? బట్ దీని వల్ల యూజ్ ఏంటి సార్? అంటే ఇప్పుడు మనకి అవసరమైన డేటా కూడా వస్తుంది కదా, నల్ వాల్యూస్ కూడా. సో దేనికి ఇది యూజ్ చేస్తాము? దేనికి యూస్ చేస్తాం? నా బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటది. నా దగ్గర ఏంటి, నా దగ్గర ఓకే ఇప్పుడు ఇదే ఉంది. ఇప్పుడు మూవీ నేమ్స్ ఉన్నాయి నా దగ్గర. హీరోస్, సినిమా చేయని హీరోస్ కూడా కావాలి నాకు. ఓకే. ఈ ఇయర్ లో మూవీ చేయని హీరోస్ కూడా నాకు కావాలి. ఇవన్నీ మూవీస్ ఉన్న హీరోస్, మూవీస్ తీసిన హీరోస్, వీళ్ళు మూవీలు తీయని హీరోస్. ఈ ఇయర్ లో మూవీస్ తీయలేదు వాళ్ళు. ఓకే. నాకు వాళ్ళు కూడా పుల్ అవుట్ అవుతారు. ఏ హీరోస్ మూవీస్ తీయలేదో తెలుస్తుంది నాకు. ఓకే. ఓకే. ఇప్పుడు కామన్ గా ఉన్నదే ఇంపార్టెంట్. ప్రసన్న కామన్ గా ఉన్నదే ఇంపార్టెంట్, కామన్ గా లేనిది అన్ఇంపార్టెంట్ అని ఏం కాదు. కామన్ గా ఉన్నదే ఇంపార్టెంట్, కామన్ గా లేనిది అన్ఇంపార్టెంట్ అనేం కాదు. బిజినెస్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో అది అంతా ఇంపార్టెంటే. సార్ ఇప్పుడు ఫస్ట్ టేబుల్లో 22, 21 ప్లేస్ లో నల్ వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టేబుల్లో సార్ లక్ష్మీ ప్రసన్న మీరు చూపిద్దరు, ఒక నిమిషం నన్ను. మనీషా మీరు షేర్ చేయండి. ఒక 5 minutes. ఓకే చెప్పండి. 22, 21 ప్లేస్ లో సార్ ఫస్ట్ టేబుల్లో నల్ వాల్యూస్ ఉన్నాయా? 21, 22 ఎస్ సార్. లాస్ట్ సెకండ్ టేబుల్ లాస్ట్ లో. సెకండ్ టేబుల్ 21, 22 నల్ వాల్యూస్ కదా అక్కడ. ఈ ప్లేస్ లో ఫస్ట్ టేబుల్లో ఎక్కడ 21, 22 లేదుగా ఫస్ట్ టేబుల్ అసలు. లేదు సార్. ఈ ప్లేస్ లో నల్ వాల్యూస్ అట్లా ఉంటాయా అనేసి అడుగుతాను. నాకు అర్థం కాలేదు. ఫస్ట్ టేబుల్లో ఒకసారి పైకి తీసుకెళ్ళండి మనీషా, ఒకసారి పైకి తీసుకెళ్ళండి. ఏం డౌట్ ఏంటి? ఇక్కడ సెకండ్ టేబుల్లో హీరో నేమ్ ఉంది, హీరో ఐడి, హీరో నేమ్ ఉంది కదా సార్. అక్కడ 2 కి 3 కి మధ్యలో నల్ వాల్యూస్ క్రియేట్ అయినాయి. 2 కి 3 కి మధ్యన? ఎస్ సార్. 6 అనే ఒక ఐడితో. 6 అనే ఐడితోనా? నల్ వాల్యూ ఎక్కడ? ఏ టేబుల్ అంటున్నారు? సెకండ్ టేబులా? ఫుల్ అవుటర్ జాయిన్ చేసిన టేబులా? రైట్ అవుటర్? ఫుల్ అవుటర్ సార్. ఫుల్ అవుటర్ జాయిన్ చేసే టేబుల్. ఫుల్ అవుటర్ జాయిన్ చేసిన టేబుల్లో సెకండ్ టేబుల్ దాంట్లో సెకండ్ది ఆర్టిస్ట్ టేబుల్లో 2 కి 3 కి మధ్యలో స్పేస్ వచ్చింది కదా, నల్ కదా అది. అది సేమ్ అక్కడ నల్లు. ఇక్కడ 18 కింద ఫస్ట్ టేబుల్ మూవీస్ టేబుల్లో, మూవీస్ టేబుల్లో 22,
21 ప్లేసుల్లో నల్లేనా ఉంటుంది అదే పైకి వెళ్ళండి, అది ఫుల్ అవుటర్ జాయిన్ రైట్ అవుటర్ జాయిన్ చెప్పండి. పైకి వెళ్ళండి మనిషి. ఫుల్ అవుటర్ సార్, ఫుల్ అవుటర్. ఫుల్ అవుటర్ ఆగండి ఒకసారి. ఫుల్ అవుటర్ జాయిన్ లో కిందకే ఉండండి. ఫుల్ అవుటర్ జాయిన్ టేబుల్ చూపించండి. ఫుల్ అవుటర్ జాయిన్ లో ఇక్కడ ఫస్ట్ టేబుల్ అంటే మూవీస్ టేబుల్లో 22, 21 కాలమ్స్ ఖాళీగా ఉన్నాయి కదా. 18 ఫుల్ అవుటర్ జాయిన్ ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, ఫుల్ అవుటర్ జాయిన్ ఇదంతా ఒక టేబుల్. ఈ హీరో టేబుల్ ఐడి, చెప్పండి. హీరో ఐడి 8 వరకు ఇక్కడ మొత్తం ఫుల్ మ్యాచ్ అయినాయి సార్. ఎక్కడ మ్యాచ్ అయినాయి? మ్యాచ్ అవ్వలేదు కదా. 7, 8 దగ్గర మ్యాచ్ అవ్వలేదు కదా. 6 దగ్గర మ్యాచ్ అవ్వలేదు కదా. ఎస్ సార్. ఇక్కడ కింద హీరో ఐడి 22, 21 దగ్గర ఇవి మ్యాచ్ అవ్వలేదు కదా. అక్కడ మూవీస్ కాలంలో నల్లేనా ఉండేది అంటున్నా. నల్లే కదా ఉన్నది. మ్యాచ్ 7 ప్లేస్ లో నల్లు ఉంది. 1, 2 నల్లు ఉంది మ్యాచ్ కదా. కాబట్టి ఇది డేటా వస్తుంది. ఇది 6 లేదు ఇక్కడ కదా. 23, 22, 21 దగ్గర మ్యాచ్ అవ్వలేదు కదా, అందుకే నల్లు వచ్చింది. ఓకే సార్. మ్యాచ్ అవనప్పుడు ఆటోమేటిక్ గా నల్ చూపిస్తుంది. అక్కడ ఏం మ్యాచింగ్ లేదు కదా వాటికి. మ్యాచింగ్ లేనప్పుడు నల్లే వస్తుంది. మ్యాచ్ 7 డేటా కూడా ఫుల్ అయింది. ఫుల్ అవుటర్ జాయిన్ కాబట్టి మ్యాచ్ 7 డేటా కూడా ఫుల్ అయింది. 2 టేబుల్లోని మ్యాచ్ 7 డేటా ఫుల్ అయింది. ఇక్కడ రైట్ అవుటర్ జాయిన్ లోనే ఓన్లీ రైట్ సైడ్ టేబుల్లో మ్యాచ్ 7 డేటా ఫుల్ అయింది. లెఫ్ట్ సైడ్ టేబుల్లో ఫుల్ అవ్వలే. లెఫ్ట్ సైడ్ టేబుల్లో రాలేదు మీకు 6, 7, 8 అక్కడ రైట్ అవుటర్ జాయిన్ లో. అది లెఫ్ట్ అవుటర్ జాయిన్ లో 6, 7, 8 వస్తుంది. కాకపోతే రైట్ సైడ్ టేబుల్లో ఈ 21, 22, 23 రాదు. ఓకే సార్. అర్థమైందా? అందరికి ఇది అర్థమైందా? స్నేహ మీకు అర్థమైందా? సార్ క్లియర్ ఉంది కదా? క్లియర్ లేదా? నేనా మిస్ అయిందా? సార్ కొంచెం ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేయండి. మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారు కదా టేబుల్స్ లో. ఎస్ సార్. అర్థమైందా? లెఫ్ట్ అవుటర్ జాయింట్, రైట్ అవుటర్ జాయింట్, ఫుల్ అవుటర్ జాయింట్. ఎస్ సార్. ప్రసన్న మీకు అర్థమైందా? సార్ రైట్ లో లైక్ రైట్ అవుటర్ జాయిన్ లో ఫస్ట్ కామన్ ఉన్నది తీసుకొని అన్కామన్ గా ఉన్నవి లాస్ట్ లో డిస్ప్లే చేస్తుంది కదా. ఫుల్ అవుటర్ లో అలా ఇవ్వకుండా మిడిల్ లో నల్స్ చూపిస్తుంది కదా. ఇది మిడిల్ లో లైక్ ఇక్కడ రైట్ అవుటర్ జాయిన్ చేసాం కదా. రైట్ అవుటర్ జాయిన్ చేసినప్పుడు కామన్ గా ఉన్నవి ఫస్ట్ ఫోర్ అలా తీసుకుంది. లైక్ ఫస్ట్ 5 తీసుకుంది, లైక్ డిస్ప్లే అవుతుంది. అండ్ అన్కామన్ గా ఉన్నవి లాస్ట్ లో డిస్ప్లే ఇలా అవుతుంది కదా. ఇక్కడ ఇన్ బిట్వీన్ లో నల్స్ చూపిస్తుంది. ఫస్ట్ కామన్ గా ఉన్నవి సెలెక్ట్ చేసుకోవచ్చు లైక్ ఈ ప్యాటర్న్ లో. అది ర్యాండమ్ గా తీసుకుంటుంది. అది ఫస్ట్ m.hero id = ఇదేంటి m.hero id = a.hero id అనుకో. అదేంటి a.hero id ఇచ్చాం కదా. m.hero id ఏంటి ఫస్ట్ తీసుకుంది 1 మ్యాచ్ అయింది, 2 మ్యాచ్ అయింది. తర్వాత 1 అని ప్రతి దాంతో చూస్తుంది. 1 ఎక్కడైనా మ్యాచ్ అయిందని పక్క టేబుల్లో 1 ప్రతి దాంతో చూస్తుంది. ప్రతి దాంతో చెక్ చేస్తుంది. ఎక్కడ ఒక దగ్గర మ్యాచ్ అయింది ఆ ఒకటి ఇస్తుంది. ఇంకో దగ్గర మ్యాచ్ అయితే ఇంకోటి కూడా ఇస్తుంది. 2ని మళ్ళీ ప్రతి దగ్గర చూస్తుంది. 2 మ్యాచ్ అయింది ఇచ్చింది. తర్వాత 3 చూస్తుంది ఆటోమేటిక్ గా. అది 3 అంటే అది తను వెళ్ళే ఆర్డర్ అది వెళ్తుంది సేమ్ ఒకే ఆర్డర్ లో. ఇప్పుడు m. నుంచి చూస్తుంది కదా. సో అది ఇక్కడ ఇవి లైన్ గానే వస్తాయి 1, 2, 3. ఇక్కడ m. నుంచి చూసేటప్పుడు ఈ టేబుల్లో అది ఎలా, ఒకసారి m టేబుల్ చూపించండి మనిషి. ఇక్కడ వీడు ఇచ్చినప్పుడు చూడండి 6 ఉంది ఇక్కడ.
ఇక్కడ 6 ఉంది కదా, ఓకే నెక్స్ట్ ఓకే 6 తో చూస్తుంది. 6 తో నేను లేవు కాబట్టి నాకు 3 చూపించింది. నెక్స్ట్ 3 లో నెక్స్ట్ 3 చూసింది. 3 తో ఒకటి ఉంది కాబట్టి 3 రికార్డ్ ఇచ్చింది. నెక్స్ట్ 4 తో చూస్తుంది. ఓకే అర్థమైందా? యా అర్థమైంది. లైక్ మోస్ట్ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కదా సార్, లైక్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇది అడుగుతూ ఉంటారు, లైక్ జాయింట్స్ చెప్పండి, లెఫ్ట్ ఎలా రైట్ ఎలా, అలా మోస్ట్లీ ఇదే అడుగుతారు. రైట్ ఎలా ఏమైతుంది, ఎలా చూస్తుంది? యా ప్రాక్టికల్ గా ఇప్పుడు అర్థమైంది. ప్రీవియస్ గా ఏదో థియరీ అక్కడ ఇక్కడ చూసి లైక్ ఫేస్ చేస్తుంటే ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇప్పుడు వచ్చింది. అందరికీ అర్థమైందా? ఈరోజు ఏంటి ఎవరు రాలేదు? అందరికి అసైన్మెంట్ చూపించమని ఎవరు రాలేదా? దుర్గా మీరు ఫస్ట్ క్లాసా ఇది? హితేష్, నేను భవాని. నేను ఆల్రెడీ విన్నాను. మీరా? ఆల్రెడీ విన్నాను. జస్ట్ రిఫ్రెష్మెంట్ కోసం మళ్ళీ జాయిన్ అయ్యా, అంటే నాకు మర్చిపోతున్నా. ఓకే ఈ 2 days విని నేను మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాను. ఓకే ఓకే ఓకే. యువతేజ అర్థమైందా? ప్రసన్న మీరు క్రియేట్ చేశారు కదా టేబుల్స్ 2, చూపించండి. అర్థమైందిగా? రైట్ అవుటర్ జాయిన్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ అయితే అందరికి రాసుకున్నారా నోట్స్? సేమ్ అదే సింటాక్స్. దీంట్లో మళ్ళీ మనకి వేర్ క్లాజ్ యూస్ చేయొచ్చు. ఇప్పుడు సేమ్ అన్లాక్ చేయండి స్క్రీన్. స్క్రీన్ అన్లాక్ చేయండి. మీ స్క్రీన్ పెద్ద చేయండి. SQL కమాండ్ లైన్ ఉంది కదా, అక్కడ మ్యాక్సిమైజ్ చేయండి. అక్కడ SQL కమాండ్ లైన్ విండో ఉంది కదా, అది రైట్ సైడ్ అక్కడ స్లైడ్ బార్ ఉంది కదా, ఆ బార్ దగ్గర అక్కడ పెట్టండి. ఆ బార్ పక్కన పెట్టి ఒకసారి సరే. ఆ 2 టేబుల్స్ ఉన్నాయి కదా, 1 2 3 ఎక్స్ట్రా రికార్డ్స్ పెట్టలేదా మీరు? అంటే ఈ 2 క్రియేట్ చేయమన్నాక అంటే ఉన్నాయి. ఎక్స్ట్రా రికార్డ్స్ పెట్టలేదా? హీరో ఐడి ఎక్స్ట్రా రికార్డ్స్ ఏం లేవు?
మర్చిపోయాను. యాక్చువల్గా నేను ఒకసారి చేసి కమిట్ కొట్టలేదు సార్. ఎక్స్ట్రా రికార్డ్స్ అది కమిట్ కొట్టలేదు, మళ్ళీ చేద్దాం అంటే అవ్వలేదు. చూడండి, జాబ్ లోకి వెళ్ళాక మీరు మధ్యలో చేసినప్పుడు సేవ్ చేయలేదు, ఇవన్నీ మీ మేనేజర్ చెప్పారు అనుకోండి, కాదు సార్, నిన్న అంత అయిపోయాక అంటే కమిట్ కొట్టలేదంటే కామ్ గా ఉంటాడు, మీకు ఏం తెలియదు కూడా, అదే వెనకని చెప్తా ఉంటాడు. అప్పుడు మళ్ళీ బీజీబీ అన్ని తవ్వుతా ఉంటారు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఈ రోజు చేస్తాను సార్. ఓకే, యువతేజ నీ దీంట్లో ఉన్నాయా రికార్డ్స్? ఎక్స్ట్రా రికార్డ్స్ ఉన్నాయా 2 టేబుల్స్ లోని? ఎస్ సార్, ఉన్నాయి సార్. నీ షేర్ చేయి. సార్ ఓకే సార్. కొంచెం టేబుల్ ఓపెన్ చేస్తున్నా. సెట్ లైన్ సైజ్, సెట్ పేజ్ సైజ్. పేజ్ సైజ్ ఎట్లా సార్? పేజ్ సైజ్ ఎంత మంది? 100 200 పెట్టండి. వన్ 102, 103, 104 ఉన్నారుగా ముగ్గురు దాంట్లో. ఓకే, దీంట్లో లేరు కదా. ఓకే, సేమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పెట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ రాద్దాం. లెఫ్ట్ అవుటర్ జాయిన్. లెఫ్ట్ అవుటర్ జాయిన్ రాయండి దానికి. లెఫ్ట్ క్లాస్ స్టూడెంట్స్ నా లెఫ్ట్ టేబుల్, క్లాస్ స్టూడెంట్స్ నా లెఫ్ట్ టేబుల్, సారీ స్కూల్ డేటా నా లెఫ్ట్ టేబుల్, క్లాస్ డేటా నా రైట్ సైడ్ టేబుల్, స్కూల్ డేటా నా లెఫ్ట్ టేబుల్.
లైన్ సైజ్ పెంచిన సార్ ఉమ్, లైన్ సైజ్ సరిపోలేదు. లైన్ సైజ్ 200 300 పెట్టండి. సేమ్ దాంట్లోనే ఇప్పుడు మళ్ళీ అదే క్వేరీని పుల్ చేయి. ఉమ్, ఇక్కడ నాకు రిడెండెంట్ డేటా చాలా ఉంది. చూస్తున్నారా అందరూ? అందరూ చూస్తున్నారా? నాకు డూప్లికేట్ డేటా చాలా ఉంది. యావరేజ్ పర్సెంటేజ్, రోల్ నెంబరు, నేము చూస్తున్నారా అందరూ? టోటల్ మార్క్స్ డూప్లికేట్ డేటా చాలా ఉంది. నాకు అవన్నీ అవసరం లేదు కదా మళ్ళీ అంటే నేను స్టార్ దగ్గర మార్చుకోవాలి. ఇక్కడ అన్ని పుల్ చేయమన్నాను కాబట్టి అన్ని పుల్ చేశారు. ఇక్కడ స్టార్ దగ్గర నాకు ఓన్లీ రోల్ నెంబరు, నేము, రోల్ నెంబర్ కావాలి. తెలుగు మార్క్స్, సైన్స్ మార్క్స్, మ్యాథ్స్ మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ మార్క్స్ అక్కడి నుంచి తెచ్చుకుంటాను. టోటల్ మార్క్స్, యావరేజ్ పర్సెంటేజ్. ఇందాక మనం రాసిన మనీషా మీరు ఇందాక చేసిన టేబుల్లో కూడా డూప్లికేట్ డేటా ఉంది, చూసారు కదా? yes sir. మనం స్టార్ పెడుతున్నాం కాబట్టి డూప్లికేట్ డేటా వస్తుంది. స్టార్ పెట్టకుండా కాలం నేమ్స్ ఇచ్చుకోవాలి. కాలం నేమ్స్ ఇచ్చుకుంటే డూప్లికేట్ డేటా రాదు. Okay. కామా ఎందుకు పెట్టారు? ఇక్కడ కామా పెట్టారు కదా ఎక్స్ట్రా. ఫ్రమ్ పక్కన స్పేస్ ఇవ్వండి. ఎస్డి ఏంటి అది? స్కూల్ డేటాకి ఓకే. లెఫ్ట్ అవుటర్ ఇన్ క్లాస్. మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా పెద్ద ఫర్క్ ఏమి ఉండదు. ఇక్కడ మీరు ఇప్పుడు ఎలియాస్ నేమ్స్ ఇస్తున్నారు, మీరు అక్కడ ఏం యూజ్ చేయట్లేదు కదా. రోల్ నెంబర్ ఏంటి రన్ చేయండి, పర్లేదు. కాలం అంబిగ్వియస్లీ రిడిఫైన్డ్. టోటల్ మార్క్స్ దీంట్లో టోటల్ మార్క్స్ రోల్ నెంబర్ రెండిట్లోనే ఉన్నాయిగా. టోటల్ మార్క్స్ రోల్ నెంబర్ రెండిట్లోనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ ఎలియాస్ నేమ్ ఇది ఇవ్వాలి కదా. ప్రతి కాలం దగ్గర అయ్యారా సార్ అట్లా? ప్రతి కాలం దగ్గర రిపీట్ అయిన ప్రతి కాలం దగ్గర ఇవ్వాలి. మీకు ఏ కాలమ్స్ రిపీట్ అవుతున్నాయో తెలియదు కదా, సో తెలియనప్పుడు ప్రతి కాలం దగ్గర ఇవ్వాలి. కాకపోతే మీరు ఇచ్చిన ఎలియాస్ నేమ్ లో ఆ కాలం ఉండాలి.
లేకపోతే ఆ కాలం పుల్ అవుట్ అవ్వదు. ఆ టేబుల్లో ఆ కాలం ఉండాలి. సార్ నార్మల్ గా అలియాస్ నేమ్ అన్నిటికీ యూజ్ చేయొచ్చా? లైక్ మనకి స్పెషల్ గా ఎక్కడ ఉందో ఐడెంటిఫై అవ్వకపోతే? ఎక్కడుందో ఐడెంటిఫై అవ్వకపోతే ఎలా ఇస్తారు మీరు? ఏ టేబుల్లో అది ఉందో తెలియాలిగా ఆ కాలం. ఆ కాలం ఏ టేబుల్లో నార్మల్ గా ఉందో తెలియాలి. కామన్ గా ఉన్న కాలమ్ కి ఇస్తాం కదా అలియాస్. ఇక్కడ 3 ఇచ్చారు, అవన్నీ కామన్ ఉన్నాయా? కామన్ ఉన్నాయి అవి. పైన Okay. పై టేబుల్ చూపు అలా యూసేజ్ పై టేబుల్కి వెళ్ళి ఒకసారి. నేమ్, రోల్ నెంబర్, కాలం కామన్ ఉన్నాయిగా. రోల్ నెంబర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే ఓకే. నేమ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. టోటల్ మార్క్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అర్థమైందా? Yes, sir. ఇదేం చేసాం? లెఫ్ట్ అవుటర్ జాయిన్ కదా. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అని చేసాం. అవును సార్, పూర్తయింది. మరి అందరూ వచ్చేసారు ఏంటి? కొంతమంది రాకూడదా? పైకి వెళ్ళి ఒకసారి. ఓకే, రోల్ నెంబర్ మార్క్సే కదా. టోటల్ మార్క్స్ లేకపోయినా ఫుల్ అవుట్ అవుతారు. రోల్ నెంబర్ కామన్ ఉన్నారు కదా. ఇంగ్లీష్ మార్క్స్ కొట్టండి అక్కడ. టోటల్ మార్క్స్ బదులు ఇంగ్లీష్ మార్క్స్ పెట్టండి. టోటల్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఉంచండి. లెఫ్ట్ అవుటర్ ఫుల్ అవుటర్ జాయిన్ చేయొద్దు. లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఉంచి స్పేస్ ఇంగ్లీష్ మార్క్స్ పెట్టు. అక్కడ టోటల్ మార్క్స్ తీసేసి ఇంగ్లీష్ మార్క్స్ పెట్టు. అక్కడ టోటల్ సెలెక్ట్ దగ్గర టోటల్ మార్క్స్ తీసేసి ఇంగ్లీష్ మార్క్స్. క్లాస్ డేటాలో ఉంది సార్. సిఎస్ ఉంది. టోటల్ మార్క్స్ తీసి ఇంగ్లీష్ మార్క్స్ పెట్టారు. ఇంగ్లీష్ మార్క్స్ మరి ఇవ్వక్కర్లే, ఇవ్వద్దు. ఇంగ్లీష్ మార్క్స్ కి ఇది ఇవ్వద్దు. ఇంగ్లీష్ మార్క్స్ కి ఎలియాస్ నేమ్ ఇవ్వక్కర్లే, ఎందుకంటే ఇంగ్లీష్ మార్క్స్ రెండిట్లో ఇంగ్లీష్ లేదు మార్క్స్ కదా. అనేది కాలము వేరే టేబుల్లో ఉంది. అదే ఆ టేబుల్ ని ఆల్రెడీ పుల్ చేస్తున్నాం కదా, దానికి ఇవ్వక్కర్లే. ఎందుకు ఇవ్వక్కర్లేదు? ఇంగ్లీష్ అది మార్క్స్ ఒక్కటే ఉంది. రెండు ఒక టేబుల్లోనే ఉంది. సో ఆటోమేటిక్ గా అక్కడి నుంచే పుల్ చేస్తుంది. ఓకే, రన్ చేయండి. వచ్చింది ఇలాగా. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇదే క్వెరీని సేమ్ క్వెరీ పెట్టు మళ్ళీ. ఇక్కడ వేరివ్ ఆ సెమీకాలన్ తీసేసి వేర్ ఇంగ్లీష్ మార్క్స్ ఈజ్ నల్. ఏమొచ్చింది మనకి ఇప్పుడు? లెఫ్ట్ అవుటర్ జాయిన్ యూస్ చేసి మనం మైనస్ చేసాం. నాకు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎవరు రాయలేదో వాళ్ళందరూ కావాలి. నాకు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయని వాళ్ళు కావాలి. ఏ స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయలేదు కానీ వాళ్ళకి మార్క్స్ వచ్చినాయి, టోటల్ మార్క్స్ ఇచ్చినవి లేదా వేరే, నాకు ఇంగ్లీష్ స్టూడెంట్స్ రాయని వాళ్ళందరివి కావాలి. సో నాకు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయని స్టూడెంట్స్ వచ్చారు. అర్థమైందా ఇక్కడ ఎలా చేసాము? అర్థం కాలేదా? నాకు ఇక్కడ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయని స్టూడెంట్స్ కావాలి, అది వేరే టేబుల్లో ఉంది.
కానీ వాళ్ళకి టోటల్స్ ఇచ్చాం. ఎగ్జామ్ రాయకపోతే ఏం చేయాలి? ఫెయిల్ చేయాలి కదా. కానీ టోటల్ మార్క్స్ ఇచ్చారు వాళ్ళకి, పర్సంటేజ్ కట్ ఇచ్చారు. ఇచ్చాం కాబట్టి సో మనం చెక్ చేసుకుంటున్నాం ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయని వాళ్ళు ఎవరు అని. అర్థమైందా? అర్థం కాలేదా? చెప్పండి, అర్థమైందా అర్థం కాలేదు? నల్ వాల్యూస్ డిస్ప్లే అవుతున్నాయి అంతే కదా సార్. నల్ వాల్యూస్ అంటే నల్ వాల్యూస్ డిస్ప్లే అవడం అంటే ఏంటి? అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయలేదని, ఎస్ ఎస్. అక్కడ ఇంగ్లీష్ మార్క్స్ ఇవ్వలేదంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయలేదని. స్నేహ ఫాలో అవుతున్నారా మీరు? ఎస్ సార్. ప్రసన్న? ఎస్ సార్. మౌనిక ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. భవానీ గారు అర్థం అవుతుంది కదా మళ్ళీ? యా హితేష్ అర్థమవుతుంది. అంతే, ఇవే జాయిన్స్. దీన్ని డిఫరెంట్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ జాయిన్ చేసి ఇప్పుడు ఒకవేళ అక్కడ ఇంకో టేబుల్ ఉంది అనుకోండి, థర్డ్ టేబుల్, ఈ మొత్తం దీన్ని మళ్ళీ ఆన్ క్లాజ్ యూజ్ చేసి మళ్ళీ కామన్ దాని మీద పెడతాం. ఇప్పుడు మీకు ఈ సెకండ్ టేబుల్ ఈ క్లాస్ స్టూడెంట్స్ టేబుల్ కి ఇంకో దానికి కామన్ ఉంది అనుకోండి, ఆన్ ఈ మొత్తం టేబుల్ ని, వేరే టేబుల్ ఉంది కదా, 3 టేబుల్ ఉన్నాయి కదా, మూడో టేబుల్ ఒకసారి ఫుల్ చేసి ఇక్కడ వేరు తీసే. ఇప్పుడు పాతది ఇప్పుడు డిఫరెంట్ ఉంటాయి. వేరే రోల్ నెంబర్స్ నేమ్ మ్యాచ్ అవ్వదు దీంట్లో. రోల్ నెంబర్ మ్యాచ్ అవ్వదా? రోల్ నెంబరు ఇది నేమ్ మ్యాచ్ అవ్వదు, వేరు మ్యాచ్ అవ్వదా? ఓకే, ఏదో కామన్ కాలం ఉండాలిగా. రోల్ నెంబర్ అయితే కామన్ కాలం సార్, ఇండివిజువల్ గా. కామన్ అంటే మ్యాచ్ అవ్వదా ఆ నేమ్ తో? ఆ నేమ్ తో మ్యాచ్ అవ్వదు. మనం సెలెక్ట్ లో నేమ్ పెట్టకూడదు. సెలెక్ట్ లో వేరే నేమ్ పెడుతున్నాం కదా ఆల్రెడీ. ఓకే సార్, వస్తుంది సార్, చెప్పండి నేను చేస్తాను. సేమ్ పాతదే ముందు రాసాం కదా క్వెరీ, దానికి సెమీకాలన్ తీసే అంతే, సెమీకాలన్ అక్కడ తీసే. 516 కదా, ఈజీ వేర్ క్లాస్ కూడా తీసే, వేర్ క్లాస్ తీసే అంతే, వేర్ క్లాస్ తీసేసి ఇప్పుడు మళ్ళీ రైట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్ వద్దు, ఫుల్ అవుటర్ జాయిన్ పెట్టు, ఫుల్ అవుటర్ జాయిన్. ఆన్ ఆన్ కామన్ ఉన్న తీసుకో, ఇక్కడ రోల్ నెంబర్ కదా, రోల్ నెంబర్ కాలమే కదా కామన్, రోల్ నెంబర్ ఈ ఈ టేబుల్లో ఇది రోల్ నెంబర్, సిఎస్ టేబుల్లో రోల్ నెంబర్, సిఎస్ డాట్ రోల్ నెంబర్ ఆన్, సిఎస్ డాట్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ క్లాస్ డేటా కదా, సిడి డాట్ రోల్ నెంబర్.
ఇన్వాలిడ్ టేబుల్ నేమ్, ఎక్కడో ఇన్వాలిడ్ టేబుల్ నేమ్. సిఎస్ దగ్గర వచ్చింది. సిఎస్ డాట్ ఏంటి, సారీ, ఫుల్ అవుటర్ జాయిన్ టేబుల్ నేమ్ ఇచ్చామా? ఫుల్ అవుటర్ జాయిన్ టేబుల్ నేమ్ ఇవ్వాలి కదా. దేంతో, ఏ టేబుల్తో ఫుల్ అవుటర్ జాయిన్ చేస్తున్నాం, తర్వాత ఆన్ ఇవ్వాలి. క్లాస్ డేటా, రోల్ నెంబర్, ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్. సెలెక్ట్ ఎస్డి డాట్ నేమ్, ఎస్డి డాట్ రోల్ నెంబర్, ఇంగ్లీష్ మార్క్స్. ఇది థర్డ్ టేబుల్ సార్, క్లాస్ డేటా అనేది. థర్డ్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. మీరు థర్డ్ టేబుల్ నేమ్ ఇక్కడ ఆన్ కాదు, ఇక్కడ అవుటర్ ఫుల్ అవుటర్ జాయిన్ క్లాస్ స్టూడెంట్స్ అని ఇచ్చారా? మీరు క్లాస్ స్టూడెంట్స్ థర్డ్ టేబులా? క్లాస్ స్టూడెంట్స్ అనేది సెకండ్ టేబుల్. మరి సెకండ్ టేబుల్ ఇక్కడ ఎలా ఇస్తారు? ఇక్కడ ఫస్ట్ టేబుల్ ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ ఇచ్చారుగా, మళ్ళీ సెకండ్ టేబుల్ మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు? థర్డ్ టేబుల్ నేమ్ ఇవ్వాలి కదా. ఇక్కడ థర్డ్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఆల్రెడీ జాయిన్ చేశారు కదా, ఆ సెకండ్ టేబుల్ ఇది అక్కడ ఉంది కదా, ఇక్కడ థర్డ్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఫుల్ అవుటర్ జాయిన్ చేసింది సార్, ఏ టేబుల్ నేమ్ ఇవ్వాలో టేబుల్ నేమ్ ఇచ్చామండి. థర్డ్ టేబుల్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. కాలమ్ అంబిగ్వస్లీ డిఫైన్డ్. ఏ కాలమ్? ఇంగ్లీష్ మార్క్స్ కాలమ్. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. సో ఇంగ్లీష్ మార్క్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలి. థర్డ్ టేబుల్ నుంచా, సెకండ్ టేబుల్ నుంచా? సెకండ్ టేబుల్ ఇది ఇవ్వండి, ఎలియాస్ నేమ్. ఇందాక ఇప్పుడు ఈ తేడా ఏంటి? థర్డ్ టేబుల్లో రికార్డ్ కూడా వచ్చినాయి కదా, వచ్చినాయి రాలేదా? థర్డ్ టేబుల్లో రికార్డ్స్ ఏంటి? అర్థమవుతుందా థర్డ్ టేబుల్ ఎలా జాయిన్ చేస్తున్నామో అందరికి? మనం రాసిన క్వేరీ అయినా, ఈ ప్రోగ్రామ్ అయినా ఎప్పుడైనా డీబగ్ చేయడం కూడా రావాలి. ఎందుకు రాంగ్ వస్తుంది, దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి, కరెక్ట్ చేసి డీబగ్ కింద చూడండి ఇస్తున్నాడు మనకి, ఇక్కడ ఎలా డీబగ్ చేయాలో కూడా రావాలి క్వేరీని.
అందరికి క్లియర్ కదా? ఫుల్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, ఇన్నర్ జాయిన్, క్రాస్ జాయిన్. ఓకేనా అందరికి? ఎస్ సార్. ఎస్ సార్. రేపు సెట్ ఆపరేటర్స్ చదువుదాం. యూనియన్, యూనియన్ ఆల్, మైనస్, ఇంటర్సెక్ట్. ఓకే, మీకు గ్రూప్ బై ఆర్డర్ బై అవి చెప్పేశా కదా? మీకు గ్రూప్ బై ఆర్డర్ బై హ్యావింగ్ అవి చెప్పా కదా?